నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. నేను అత్తాపూర్ వాస్తవ్యండి. గత వారం రోజులుగా జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చున్నాం. ఆల్రెడీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు ఆఫీసర్ దగ్గర నుంచి. కానీ దీన్ని నిజంగా ఎవరైతే ఇంప్లిమెంట్ చేసినో వాళ్ళ దగ్గర నుంచి కానీ యాక్చువల్లీ మేము జరిగింది ఏంటంటే, మా ల్యాండ్ without any notice or without paying any compensation or any application from our side, దీన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ గ్రాబింగ్ అంటుంది. ఇప్పుడు సీఎం గారు ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే లేక్స్లో బిల్డింగ్స్ కడుతున్నారో దాన్ని కూలగొడుతున్నారు. దానికి వ్యతిరేకంగా చేసిన ఆఫీసర్స్ ఇవాళ. దానికి ప్రూఫ్స్ ఏంటంటే, మా ఎగ్జాక్ట్లీ ఇది మా సైట్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారో కూడా మాకు తెలియదు ఇంతవరకు. ఈ బిల్డింగ్కి రోడ్ వేరే చూపించారు, పర్మిషన్ ఇంకో సైడ్ నుంచి ఇచ్చారు. లాస్ట్ 3 days 4 daysలో రోడ్ ఏ చేశారు. ఆ రోడ్ కూడా ఎట్లా ఉందంటే, మీకు ఏదో అత్యవసర పరిస్థితులు చేయాల్సిన రోడ్డు బిఫోర్ ఇట్లా ఉంది, ఆఫ్టర్ ఇట్లా అయిందండి రోడ్. ఆఫ్టర్ ఈ విధంగా చేసిన రోడ్ వితిన్ 3 days చేసిన రోడ్ ఇది. పబ్లిక్కి దగ్గర 72,000 కాలనీలో రోడ్డు లేదు హైదరాబాద్ సిటీలో. దాన్ని వదిలిపెట్టేసి జస్ట్ ఒక్క పేదవాడికి ఒక్క ఇల్లు కూడా లేని చోట జస్ట్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి, అది కూడా లెబనాన్ నార్త్ ఈస్ట్ అనే సైడ్కి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అఫీషియల్స్ అందరూ కలిసి రోడ్లు వేసేశారు. నిజంగా ఇది చాలా బాధాకరం. మేము యాక్చువల్లీ దీన్ని గిఫ్ట్ ఇచ్చున్నాము. మేము మా ల్యాండ్ని గిఫ్ట్ ఇచ్చారు గవర్నమెంట్కి. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈ లెవెనాన్ కల్చర్కి సంబంధించిన ఓనర్ జూపల్లి వరుణ్, సన్ ఆఫ్ జూపల్లి కృష్ణారావు గారు, మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, ఆయన ల్యాండ్ ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్లో ఉంది. దీన్ని మీరు గిఫ్ట్ ఇవ్వాలి అంటే, సరే మీరు గిఫ్ట్ ఇచ్చినప్పుడు మేము గిఫ్ట్ ఇస్తామన్నాము. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. దాని తర్వాత మాకు గిఫ్ట్ చూపించిన తర్వాత మేము కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దాట్ మేము జిహెచ్ఎంసీ ఆఫీసర్స్తో మాట్లాడితే మాకు 45 daysలో యాజ్ పర్ నామ్స్ ఎట్లయితే గిఫ్ట్ ఇస్తే సెటిల్మెంట్ చేస్తారో దాన్ని మాకు సెటిల్మెంట్ చేయకపోయేసరికి మేము పోస్టల్ రిప్రజెంటేషన్ 2 సార్లు ఇచ్చినాం. చెప్పడంగా 2 years తిరిగినాం మన చుట్టూ. పోస్టల్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము 2 times. అది కాకుండా ఫిజికల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇది అక్నాలజ్మెంట్ అన్న మీరు చూడొచ్చు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక వారం రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా దీనికి ఎటువంటి స్పందన లేదు. స్పందన లేకపోవడం అంటే యాక్చువల్లీ అవతల సైడ్ నుంచి కానీ అంటే బాధితులు ఎవరైతే మేము ఆరోపణ చేస్తున్నామో దీన్ని ఖండించడానికి కూడా ఇంతవరకు ఎవరు రాలేదు. ఇంకోటి ఇది కాకుండా ఏమైందంటే, మేము కోర్టులో కేసు కూడా ఫైల్ చేసేది. ఇది మా ఓఎస్ నెంబర్ ఇన్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఇదేమో ఓఎస్ నెంబర్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఇదేమో రెడ్ పిటిషన్ ఇన్ హైకోర్టు అండి. ఈ రెండు ఉండగా కూడా వాళ్ళు రోడ్లు వేసుకుని వెళ్ళిపోయినారు. ఆల్రెడీ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి 20th ఆఫ్ దిస్ మంత్ సర్వే అయిన నోటీస్. ఇది 20th ఆఫ్ దిస్ మంత్ నోటీస్ సర్వే అయిన తర్వాత వాళ్ళు వితౌట్ ఇండికేషన్, వితౌట్ ఎనీ నోటీస్, అసలు బేసిక్ కన్సర్న్ లేకుండా రోడ్లు వేసుకుని వెళ్ళిపోయినారు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, మాకు ఇవన్నీ మేము ఫ్రాడ్లెన్స్ పోయినట్టు మాకు ఎట్లా తెలిసిందంటే, ఈ డాక్యుమెంట్ అండి 3497 ఆఫ్ 2017 ఈ పలానా పేజ్ నెంబర్లో 22nd పారాగ్రాఫ్లో తెలుస్తుంది. ఇది లేఅవుట్ పేపర్ పేజ్ నెంబర్ 24.
ఇది 24 పేజ్ నెంబర్ అండి. ఇది 24 పేజ్ నెంబర్. 2017లో మా కన్సర్న్ లేకుండా పక్కన వాళ్ళ దగ్గరికి లోన్ తీసుకెళ్తా అని దీన్ని క్లియర్గా రాసింది. మీరు కావాలంటే దీన్ని విజువల్ తీసుకోవచ్చు. మీకు డాక్యుమెంట్ కూడా ఇస్తాను. ఐ విల్ గివ్ ఎవ్రీ పేపర్ టు యూ. ఇదే కాకుండా ఇంకోటి కింద ఇంకో 4 acres ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకున్నారు. ఈ 4 acres ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకున్నాను కూడా డాక్యుమెంట్ నెంబర్ 7073/2022. ఈ రెండు కూడా ఎస్ఆర్ రాజేంద్ర గారి కిందకి వస్తాయి. దీంట్లో కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే రోడ్ అతనే తీసుకొస్తాను అని రాసింది. పేజ్ నెంబర్ 4లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 4.F పేజ్ నెంబర్ 4.Fలో ఉంటుంది. వీకెండ్ చూసుకొని ఎవరు మెయింటైన్ చూసుకొని కోర్టు కేసులను కూడా నోటీసులు రిసీవ్ చేసుకొని ఇంటిమేషన్ లేకుండా నోటీస్ లేకుండా ఎటువంటి మినిమం కన్సర్న్ ఒక సిటిజన్కి ఇవ్వాల్సిన మినిమం కన్సర్న్ ఇవ్వకుండా ఒక బీటీ రోడ్, ది ఫాస్టెస్ట్ వే ఆఫ్ రోడ్ ఇస్ బీటీ రోడ్ వేసుకుని వెళ్ళిపోయారు. ఇట్లే మన జర్నలిస్టులు మన పేపర్లో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వేస్తే వాళ్ళకు కూడా ధమ్కిలిస్తున్నారు. మీ మీద డిఫమేషన్ కేసు పెడతాము. డిఫమేషన్ కేసు పెట్టడం ఎందుకు? మాకు ఆ రెస్పాన్స్ ఏదో మాకు ఇస్తే సరిపోతుంది కదా. రెస్పాన్స్ మాకు ఇవ్వకుండా జర్నలిస్టులకు ధమ్కి ఇవ్వడం ఇవన్నీ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. కావాలంటే ఈ 2017 జూపల్లి కృష్ణారావు గారి కొడుకు ఏదైతే సంతకాలు పెట్టి డెవలప్మెంట్ డీడ్ రాసుకున్నాడో ఇది కరెక్టా రాంగా? ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చే 2 to 3 డేస్లో నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ఆ లోపు నాకు ఇది నిజమా అబద్ధమా నాకు చెప్పాలి. ఇదే కాకుండా నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నాను. సామాన్య బాధితులకు మినిమం సెక్యూరిటీ లేకుండా పోతుందన్నా అట్లీస్ట్ వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు కానీ యాక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ చేయకూడదు నార్మల్ పబ్లిక్కి వితౌట్ కంపెన్సేషన్ ఆర్ నోటీస్ అని డెఫినెట్లీ పార్లమెంట్లో బిల్ 2013లో పాస్ చేశారు. అది కాకుండా సుప్రీంకోర్టులో కూడా ఉంది సేమ్ థింగ్. సుప్రీంకోర్టులో కూడా ఉంది సేమ్ థింగ్. ఇదే సుప్రీంకోర్టు కూడా లా ఉంది. ఇవన్నింటినీ కూడా బేఖాతరు చేసుకుంటారు. దేన్ని కూడా కేర్ చేయకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటారు. పోలీసులను పెట్టి ఆఫీషియల్స్ అందరినీ A to Z, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఒకరిద్దరు కాదు. నేను ఇక్కడ చూడొచ్చు పోలీసు వాళ్ళు ఏదో మన ఎలక్షన్ డ్యూటీకి వచ్చినట్టు 10 మంది ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ గారు, అది కాకుండా జోనల్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, ఏఈలు, ఈఈలు, డిఈలు ప్రతి ఒక్కరు కూడా అసలు వితౌట్ ఇంటిమేషన్ మేము వెళ్ళక వాళ్ళని క్వశ్చన్ చేస్తే లోపలేసినట్టు భయప్రాంతాలకు గురి చేసి మూడే రోజుల్లో దగ్గర 450 ఫీట్ల రోడ్డు 3 రోజుల్లో మనం నిలబడితే మరింత కుప్పలుండే మరింత గుంతలుండే అక్కడ దాన్ని మొత్తం లెవెల్ చేసి 3 రోజుల్లో దాన్ని ఒక ఎయిర్పోర్ట్లో రన్వేలకే చేసేది. అంత అవసరం లేదు అక్కడ అట్లీస్ట్ ఒక పేదవాడికి ఉపయోగపడే విధంగా అసలు అక్కడ ఏమీ లేదు. ఒక పేదవాడి ఇల్లు కూడా లేదు అక్కడ. మీరు చూడొచ్చు క్లియర్గా. ఇది ఒక రన్వే లాగా చేసేది. మేము అడ్డుకుంటే మాకు అసలు ఎంత భయపడకుండా గురి చేశారంటే లోపలేసి వాళ్ళు నచ్చినట్టు పవర్ని మిస్యూజ్ చేసుకోవడం అనేది ఎంత బాగుంటుందో ఈ విధంగా చూపించారు. అయితే ఇంకొకటి మేము గిఫ్ట్ ఇచ్చినాము. మేము ఆల్రెడీ ఓఎస్ నెంబర్ దీంట్లో మేము కేసు ఫైల్ చేసినాము. మీ దగ్గర నోటు తీసుకపోయారు. ఇది కాకుండా మా లేఅవుట్ ఉందండి. ఇది మా లేఅవుట్. ఈ లేఅవుట్లో ఈ బిడ్డ మేము గిఫ్ట్ ఇవ్వలేదు. ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు. ఇది మేము ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. గిఫ్ట్ లేదు, హ్యాండ్ ఓవర్ లేదు. డైరెక్ట్గా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వాళ్ళకి సంబంధించిన ల్యాండే కాదు. మాకు నోటీస్ లేదు, ఏం లేదు. గిఫ్ట్ అలాగే కూడా నోటీస్ వెళ్ళిపోయారు. నాకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరి ద్వారా నాకు దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు న్యాయం జరిగేలాంటి
ఇంకోటి ఆ పక్కన ఇంకో అపార్ట్మెంట్ ఉందండి. పక్కన ఇంకో అపార్ట్మెంట్లో మన టౌన్ ప్లాన్ చూపించారు. ఇక్కడ ఇదే రోడ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి దీనికి ఆల్రెడీ మెన్షన్ చేసి ఇక్కడ ఆ ల్యాండ్ దగ్గర డిస్ప్యూట్ వస్తే ప్రైవేట్ పార్టీ సంబంధం, దానికి గవర్నమెంట్ ఎటువంటి సంబంధం కాదని చెప్పి కూడా నోట్ షీట్లో మెన్షన్ చేసింది. ఎవ్రీథింగ్ ఈజ్ మెన్షన్ ఇన్ ద నోట్ షీట్. ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళు రోడ్ లేయడం అనేది ఇట్స్ టోటలీ ఫ్రాడ్. మా ల్యాండ్లకి రోడ్ తీసుకెళ్ళడం అనేది ఇట్స్ టోటలీ ఫ్రాడ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ సీఎం గారు to look into it and see we get justice as soon as possible.